నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. దయచేసి మిత్రులారా ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ విషయం అనేది మీకు అర్థమవుతుంది. మీకు నచ్చితే ఒక షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు విషయం ఏంటంటే, మనకి తెలుసు తుఫాన్లు అంటే ఏంటి, తుఫాను వస్తే ఏం చేస్తుంది, ఎంత బీభత్సం చేస్తుంది, దానివల్ల ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది, ఇది కోలుకోవాలంటే ఎన్నేళ్ళు పడుతుంది. ఇలా జరగడం వల్ల తుఫాను ఏర్పడి దానివల్ల ఎంతోమంది ప్రాణ నష్టము, పశు నష్టము జరుగుతుంది. అయినా సరే ప్రభుత్వం ఎందుకు ముందస్తు హెచ్చరిక ఇస్తుందో ఇవ్వట్లేదు తెలియట్లా. వాట్సాప్ మెసేజ్లు మాత్రం మీ ప్రాంతంలో పిడుగులు పడతాయి అని చెప్తున్నారు, కానీ మీ ప్రాంతాన్నిలో తుఫాను వస్తుంది కాబట్టి మీరు ముందస్తుగా ఎత్తైన ప్రాంతంలో, సురక్షిత ప్రాంతాల్లో ఉండండి, మీకు సరైన తిండి సౌకర్యం, తాగునీరు అవన్నీ ఏర్పాటు చేసుకోండి అని ఎప్పుడూ చెప్పట్లా. ఈ తుఫాను చల్లగాలులు, వేడి గాలులు సమ్మేళనంతో ఈ గాలులు రెండు కలిసి వేడి గాలి తేలిగ్గా ఉండడంతో ఈ నీరుని ఆవిరి చేసేసి ఆ ఆవిరి తీసుకెళ్ళి పైన పెట్టడంతో ఆ చల్లగాలులు తాకేటప్పటికి మళ్ళీ అది వాన కింద మారిపోతుంది. వాన పడితే బాగానే ఉంటుంది, కానీ వాతావరణంలో తేమ శాతం తగ్గిపోయింది. తేమ శాతం తగ్గిపోవడానికి కారణం రైతులు అంటున్నారు. రైతులు కొన్ని రకాలైన పంటలు, ముఖ్యంగా స్వీట్ కార్న్, దీనివల్ల ఇది తేమ శాతం ఎక్కువ, చెమట ఎక్కువ ఉంటుంది దానికి. ఆ చెమట ఎక్కువ వదలడం వల్ల ఆ చెమటని వేడుగాలులు తీసుకొని అవి పైకి తీసుకెళ్ళడం వల్ల ఆకాశంలోకి, మేఘాల్లోకి, వాటిల్తో తుఫాను చల్లగాలి తాకేటప్పటికి తుఫాను రావడం జరుగుతుంది అంటున్నారు. సహజంగా తుఫాన్లు ఎండాకాలంలో రావు, వర్షాకాలంలో మాత్రమే వస్తాయి. వానలు వీయాలి, వానలు కురవాలి. వానలు కురవడం మానేసి కురిస్తే తుఫాను, లేకపోతే ఆగిపోవడం, కురిస్తే తుఫాను, లేకపోతే ఆగిపోవడం. ఎలా ఉందంటే, చదువుకున్నవాడు ఉద్యోగస్తుడు అవుతాడు, చదువుకోనివాడు కూలి అవుతాడు, బంట్రోత్ అవుతాడు, పాలేరు అవుతాడు అని చెప్పినట్టుగా ఉంది. మరి సైంటిస్టులు ఏం చేస్తున్నారు? ఎన్నిసార్లు మూలిగే నక్కమని తాటికాయ పడుతుంది? అసలు దేశం ఎక్కడికి పోతుంది, ఏం జరుగుతుంది, ఎవరు పట్టించుకుంటున్నా. కానీ మేధావులు చెప్తున్నారు అంటున్నారు, తుఫాను హెచ్చరిక కేంద్రాలు చెప్తున్నారు అంటున్నారు, వాతావరణ హెచ్చరిక అని చెప్తున్నారు అంటున్నారు. కానీ ఎవరు కూడా సామాన్యుడికి ఆస్తి నష్టం జరగకుండా, పశు నష్టం జరగకుండా చూసేవారు లేరు. ఒక ప్రాంతం కల్లోలంలో పడిపోతే ఆ ప్రాంతానికి నష్టపరిహారంగా ఎంతో కొంత ఇస్తున్నారు. ఈవేళ ఈ సంవత్సరం ఇంత బీభత్సం జరిగిందంటే అంత బీభత్సం జరిగింది. చాలా ప్రాంతాల్లో వ్యవసాయం లేదు. వ్యవసాయం ఉన్నా సరే కాలానికంటా ముందే అవి నేల పడిపోయి దిగుబడులు తగ్గిపోయింది. రానున్న కాలంలో కొన్ని తప్పులు చేయడం వల్ల వాతావరణం మార్పులు వచ్చేసి ఫలసాయం దిగిపోతుంది. దిగిపోవడం వల్ల ధాన్యం అంటే తినే అన్నంకి సంబంధించిన రైస్ దొరికే రోజులు కరువైపోతాయి. అన్నదాత అన్నపూర్ణాదేవి అనే ఆంధ్రాని అన్నపూర్ణతో కొలిసే ఆంధ్ర నేడు అగమ్య గోచారంగా పడుతుంది. నేడు కిలో బియ్యం 45 రూపాయలు, 48 రూపాయల నుండి రానున్న కాలంలో 60 రూపాయలు, 70 రూపాయలు కూడా అవుతాయి అంటున్నారు.
ఇదే కానీ కంటిన్యూ అయితే. కాబట్టి సరైన సమయంలో వ్యవసాయానికి అవసరమైన విధంగా నీరుని పొలం ప్రాంతానికి చేర్చి వ్యవసాయంగా చేస్తే వ్యవసాయ కార్మికులందరూ కూడా వచ్చి భవన నిర్మాణ కార్మికుల కింద మారిపోతున్నారంటున్నారు. భవనాలు కట్టుకుంటే బాగా ఉంటుంది, కానీ బతుకు లేదు, తినటానికి తిండి లేదు. ఏం చేస్తావు? మనకి చేత కాదు. పిజ్జాలు, బర్గర్లు, బ్రెడ్లు తినడం మనకి చేత కాదు. మనకు చేతనైంది ఓన్లీ రైస్, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అన్నం లేని అన్నమో రామచంద్ర అని అలమటించే పేదరికం రాకుండా చూడాలంటే మీరు రైతాంగం చదువుకున్నాం కాదు, చదువుకుంటున్నారు, చదువుని కొనుక్కుంటున్నారు. చదువుకుంటే కష్టపడి విజ్ఞానం పెరుగుతుంది, చదువును కొంటే విజ్ఞానం పెరగదు. వివేకం చచ్చి మనిషి ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు. కాబట్టి చదువుకోండి, తప్పులేదు, కానీ చదువు కొనద్దు. చదువు కొనడం వేరు, చదువుకోవడం వేరు. చదువుకుంటే మేధాశక్తి పెరగదు, చదువుకుంటే మేధాశక్తి పెరుగుతుంది. కాబట్టి తమ పిల్లలను లక్షలు కోట్లు గడిస్తారని విదేశాలకు పంపించకుండా వివేకవంతులు చెయ్యండి స్వదేశంలో ఉంచి. అప్పుడే మనకి ప్రకృతి వరదానం, ప్రకృతి మాత వరదానంగా మనకి అన్నం కలుగుతుంది. అన్నం కలిగితే ఆయుష్ కలుగుతుంది, ఆయుష్ కలిగితే అండ కలుగుతుంది, అండ కలిగితే ఉండగలుగుతాం. అంతేగాని ఈ తుఫాన్ల వల్ల, బీభత్సం వల్ల ఇప్పుడు తమిళనాడు చూడండి, నెల్లూరు, కోస్తా ప్రాంతాలు మొత్తం జలమయం అయిపోయినాయి. ఏ టీవీ చూసినా, ఏ వార్త చూసినా, ఏ నోట చూసినా తుఫాన్. నిన్న జరిగిన 3 నెలల నుండి వరుస తుఫాన్లు. విజయవాడలో ఏమంటూ నష్టం జరిగిందో ఆ నష్టం ప్రతి చోట, ప్రతి గ్రామం తుఫానుకు దెబ్బతింటూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకుంటలా. రోడ్లు అన్నీ గండ్లు పడిపోయినాయి. ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు. ఆ రోడ్లు ఎంతవరకు అంటే నాణ్యత లేని రోడ్లు. అవి ఎంతవరకు నిలబడతాయి అనేది తెలియదు, కానీ రోడ్లు నిర్మాణం చేస్తున్నారు. నవప్రభుత్వం కొత్త ప్రభుత్వం రోడ్లు నిర్మాణం చేస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు? సోలార్ ప్రాజెక్టులు వచ్చినాయి, సోలారు వ్యవహారంగా కరెంటు వినియోగిస్తున్నారు అని చెప్తున్నారు. కరెంటుకి అదోని 17,000 కోట్లు లంచం ఇచ్చారంట మాజీ ముఖ్యమంత్రికి. మరి అయినా సరే ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. వ్యవసాయానికి ఉచిత కరెంటు లేదు. వ్యవసాయం నుండి వచ్చిన ఆదాయం కరెంటు బిల్లు కట్టడానికి కూడా చాలట్లేదు. ఎరువులు రేట్లు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగినాయి, కానీ రైతు బాగుపడట్లా. ఎందుకంటే రైతు బాగుపడట్లేదంటే ఎలా బాగుపడతాడు? నువ్వల్ల వ్యవసాయ కూలీలందరూ వెళ్ళిపోయి భవన నిర్మాణ కార్మికులు అయిపోతే వ్యవసాయం ఎవరు చేస్తారు? వ్యవసాయం అంటే బరువులాగా ఉండాలి. బరువు ఉంటే రేపొద్దున్న అన్నం కొనుక్కోవాలంటే, బియ్యం కొనుక్కోవాలంటే బరువే వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా దయ ఉంచి ఇళ్ళ దగ్గర నీటి గుంటలు తవ్వండి. నీటి గుంటలు తవ్వుకుంటే అవి భూగర్భ జలాలని పెంచుతాయి, వ్యవసాయం పండటానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల మన భవిష్యత్తు తరాలు కూడా నిలబడతాయి. అంతేగాని నీటి గుంటలు లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అని చెప్పి ఎక్కడ చూసినా డ్రైనేజీలు పొంగిపోయి ఆ డ్రైనేజీ ఈ వానకి ఆ డ్రైనేజీ నీళ్లు బయటకు వచ్చి ఆ డ్రైనేజ్ వస్తున్నాయని చెప్పి వాటి మీద కప్పులు సరిగ్గా లేకుండా దాన్ని చేయడం వల్ల చాలామంది ప్రజలు ఆ గుంటల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారు.
కాబట్టి తమ విలువైన జీవితాల్ని కాపాడుకోవడం మీలోనే ఉంది, మీ బాధ్యత. దయచేసి అవసరమైతేనే బయటికి రండి, అవసరం లేకుండా బయటికి రావద్దు. వాన వల్ల తడిస్తే జలుబు, జ్వరము, దగ్గు, మళ్ళా ఇంకోసారి కరోనా అనే కాటేయకంట చూడండి. తమ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. వానలో తడవబాకండి. నలుగురికి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.